ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలండి. ఎంతో విధంగా నేను వీడియో చేస్తున్నా కానీ చాలామంది ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబర్లు పెరుగుతలేదండి. అలాగని బాధపడినా, ఎందుకంటే ఒక కార్మికుడు, ఒక రైతుకి ఇంత సపోర్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఇలాగే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని, కార్మికుల్ని, రైతు ప్రజలకు, కుటుంబాన్ని ఇంతలాగా ఆదరిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని, మీ దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ బాగా డబ్బులు ఉన్నవాడు పని బాగుంటుందండి. డబ్బు లేనివాడి పని చాలా విపరీతంగా చీప్గా చూస్తారు. అలాగే ఎప్పుడు చూడకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనుషులు అందరూ ఒకటే. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఈరోజు మన దగ్గర డబ్బు ఉందని ఎదకుండా చీప్గా చూసి వాడి దగ్గర డబ్బు లేకపోతే ఏదైనా సాయం గురించి వెళ్తే పట్టించుకోకుండా చాలా నీచంగా మాట్లాడతారండి. అలా ఉండకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఇవాళ మీ దగ్గర ఉంటుంది, రేపు లేకపోవచ్చు. అప్పుడు పరిస్థితి అదే ఆలోచించుకొని ఎప్పుడు కూడా ఎవరినైనా సరే మన దగ్గర డబ్బున్నా లేకపోయినా ఎప్పుడు విమర్శించకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగని సాటివాడికి సాయం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కొంతమంది చాలామంది ఉంటారండి. చాలామంది కూడా ఈ రోజుల్లో ఎవడి పోతుకు అడే చూసుకుంటాడో, ఎవరిని పట్టించుకోరు. అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. నేను చాలామందిని చూస్తుంటానండి. రోడ్ ప్లాట్ఫారం మీద ప్రజలు చూసి ఎంతో జాలి వేస్తుంది. ఏం చేస్తాం, మనం ఏం చేసే అవకాశం ఉండదు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దాం మనం.